ఆయిల్ లేకపోతే టేస్ట్ ఉండదు రా, ఆయిల్ వేస్తేనే కూరకి టేస్ట్ అంటారు. నీకు ఉంది కదా స్పైసీ, నాకు ఎక్కువ చెమట ఏడిపించేశారు కదరా. షాప్లో ఉన్న గిఫ్ట్లన్నీ చూసాము. మా సబ్స్క్రైబర్సే మా మీద ఎంత దారుణమైన పని చేస్తారని మేము ఎప్పుడు అనుకోలే. గుడ్ మార్నింగ్ మ్యా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మ్యాటర్ ఏంటంటే ఈరోజు కాదు, రేపు ఎర్లీ మార్నింగ్ 2:30కి మా భాస్కర్ అన్నయ్య పెళ్ళి అనమాట. సో అప్పటి వరకు ఖాళీ మనం, అందుకని సరదాగా విజయనగరం వెళ్తున్నాం. విజయనగరంలో ఒక ఓల్డ్ రెస్టారెంట్ మాత్రం చేయమని చాలామంది అడిగారు. అది మాత్రం మరి అడిగిన తర్వాత చేయాలి కదా. చాలామంది నిన్న వీడియో చూసి నన్ను ఏంటపై సన్నకుండా ఉన్నారు. మీరు వీడియోలో చూసి తినేద్దాం అనుకుంటారు కానీ లేదు మ్యా, జస్ట్ నిజం చెప్పాలి. అదే నేను సాయంత్రం కూడా ఏంట్రా ప్యాట్లు లూజ్ అయిపోతున్నాయి, అప్పుడే తగ్గిపోయినా నేను అడుగుతున్నాడు. వీడికి వచ్చే డౌట్లకి మామూలుగా వెళ్ళి మెస్ అంట, అది ఓల్డ్ 60 years ఓల్డ్ మెస్ అంట. అక్కడికి వెళ్ళి అది ఎలా ఉంది ఏంటో చూద్దాం. ఫస్ట్ టైం నేను సెకండ్ టైం, నేను ఆల్రెడీ వెళ్ళాను. వీళ్ళు ఫ్రెండ్స్ వెళ్ళాడు. అటు ఇప్పుడు US లో ఉన్నాడు యాదవ. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. పొద్దున్నే మేము టిఫిన్ చేయలేదు, అందుకని ఫ్రూట్స్ తీసుకుంటున్నాం. ఇది మాత్రం బేకరీకి వెళ్ళి అర్థమైన నార్మల్ గాడిద ఇదిగో. హే శాండీ, హాయ్ శాండీ, ఉన్నావా నువ్వు? ఎలా ఉంది మీ రూమ్? నిద్ర పడుతుందా? సూపర్ ఉంది రూమ్ అయితే. ఎక్కడో ఫస్ట్ ఫ్లోర్ లో పడేసారు నన్ను తీసుకెళ్ళి, వీళ్ళు మాత్రం పైన బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడైతే ఏముందలే, తలుపు వేసేసుకోవడమే కదా. ఇదే రూములు రా బాబు, పైకి కిందకి దిగలేకపోతున్నాను. కాదు 8:30-9 అవుతున్నాయి కానీ అసలు వెళ్తురే రావట్లేదు రా గదిలోకి. అంతలా క్లోజ్ కత్తుల్లో అంత దలసరగా ఉన్నాయని చెప్తున్నా. అక్కడ నేరేడు పళ్ళు ఉన్నాయి. ఫస్ట్ టైం నేను నేరేడు పళ్ళు ఇలాగా చూడడం, అంటే ఇలా కాడల కింద అన్ని హైబ్రిడ్ చూస్తాం కదా మనం. చూడండి ఎలా ఉన్నాయో. కడగాలంటావా బలి? వీళ్ళు చెట్లు పెంచుకునే వాళ్ళు ఏంటో ఏమంటారు, అవి కొడతారు, కడుక్కుని తినాలి. కొడతారు, ఎవరైనా కొడతారు. ఏమన్నా కొట్టకుండా పెంచితే ఈ రేటుకి అమ్ముతారా? పొల్లగా ఉంది. గైస్, నేను ఈ మధ్యన సన్ స్క్రీన్ రాస్తున్నాను, మాయిశ్చరైజర్ రాస్తున్నాను. మీరు కూడా రాయండి, ఇట్స్ వెరీ యూజ్ఫుల్. చెప్పేవాడు పత్తితు కబుర్లు ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాడు. ఈయన్ని చూసే రాస్తున్నాను నేను. అది ఇది నా మాట గైస్, ఈయన్ని చూసి కాదు, ఈడివే రాసేస్తున్నాను నేను. రాసేచ్చావాలి అలా అని చెప్పేసి ఏది పడితే చేయకండి. మన ఇద్దరిది ఒక స్కిన్ టైప్, డ్రై స్కిన్, నెక్స్ట్ ఏంటది ఆయిల్ స్కిన్, ఆయిల్ డ్రై కలిపి ఉంటది. మనది ఆయిల్ డ్రై దానికి తగ్గట్టు కొన్ని వాడండి. ఇట్స్ నాట్ ఏ గర్ల్స్ థింగ్, బాయ్స్ కూడా వాడచ్చు. కొత్త వలస అంట గైస్. హాయ్, స్లో హాయ్ మా, బాగున్నావా? హెల్మెట్ గైస్. సార్ పోలీసు వాళ్ళు ఎవరైనా చూస్తే నెంబర్ ప్లేట్కి ఫైన్ వేసేయండి. పక్కన ఎక్కడికి? మీ వెనకట్లే. ఎలా చూసావు? అక్కడ చూసాను. అవునా? పొద్దున్న వ్లాగ్ చూసా. ఓకే. పొద్దున్న వ్లాగ్ చూసి ఆల్రెడీ రాజంలోనే ఉంటారని అన్నారు కదా. అవునవును, 3 to 4 days. అవును, సరదా విజయనగరం వెళ్తున్నాం. ఓకే అనుకున్నా, అప్పటికి ఉన్నారేమో ఈ రోజు, బయటకు వెళ్తారేమో అనుకున్నా. ఓకే, ట్రై చేసా. పాపం మా వాడు మా బండి చూసి అక్కడి నుంచి అంత స్పీడ్గా ఎందుకు, మేము కూడా రోడ్డు బాగుంది కదా స్పీడ్గా వెళ్తున్నాం. ఏం పేరు నీ పేరు? బన్నీ. ఇక్కడేనా? రాజమేనా? ఏం చదువుతున్నావు? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. సూపర్. స్కూల్ లేదు, కాలేజ్ లేదా? ఈరోజు సండే కదా. అంటే మాకు ఎవ్రీడే ఈజ్ సేమ్ డే, ఖాళీయే కదా. సూపర్, ఆల్ ద బెస్ట్. రాజు, థ్యాంక్ యూ. బాయ్ మ్యా, జాగ్రత్త, స్లోగా వెళ్ళు. ఓకే. ఇక్కడ కొత్త వలస అనే ఊరుంది, అలాగే అప్పన వలస అనే ఊరు కూడా ఉంటుంది అంటావా? అలాగైనా వెళ్ళాల్సిందే. అప్పన వలస అనేది ఊరు లేదు, సినిమాలో పెట్టారు అది. విజయనగరం అంటే నాకు పెద్ద సినిమా వచ్చిన తర్వాత పెద్ద సినిమాయే గుర్తొస్తుంది. విజయనగరం వాళ్ళు ఎంత ఎమోషనల్ అయ్యారంటే సినిమా వచ్చిన తర్వాత చూసావా వీడియో, ఎన్ని రీల్స్ చేశారో. ఒక అతనైతే ఫుల్ ఏడ్ చేసుకుంటూ అసలు ఇప్పటివరకు మా విజయనగరం ఎవరు గుర్తించలేదు. నిజం. అసలు ఆ సెల్యూట్ అని చెప్తూ డైరెక్టర్ కి, హీరో గారికి. అబ్బో, నాకు పర్సనల్ గా విజయనగరం ఫ్రెండ్స్ ఎక్కువ. మన ప్రసాద్ గాడు ఇలా ఫ్రెండ్స్. అసలు విజయనగరం వాళ్ళు ఎంతో హ్యూమర్ ఉంటదంటే, వాళ్ళ పక్కన ఉన్నామంటే నవ్వుతూనే ఉంటాం, అంత హ్యూమర్. ప్రసాద్ గాడు ఒక్కడే కాదు, ఇలా ఫ్రెండ్స్ ఉన్నారు, తరుణ్, నెక్స్ట్ మా సుధీర్ గాడు, చాలా మంది. వీళ్ళందరూ విజయనగరం వాళ్ళు.
వాళ్ళ పక్కన వాళ్ళ జోకులు, వాళ్ళ స్లాంగ్, వాళ్ళ పంచులకి వాళ్ళతో గెలవలేము మనం. డిబేట్ దిగితే వాళ్ళే గెలుస్తారు. విజయనగరం తోపు, చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు విజయనగరం. మేము కూడా సరదాగా వెళ్దాం. నేను ఫస్ట్ టైం వలీగడ ఆల్రెడీ వెళ్ళాడు. చూసారా లవ్ చూసారా? డబ్బులు ఏముంది, ఇలాంటి ప్రేమ సంపాదించుకున్నాం, అది ఇంపార్టెంట్. ఇప్పుడే వచ్చాం విజయనగరం. విజయనగరం వాళ్ళు ఎవరైనా మీ ఊరు మిస్ అవుతే చూసుకోండి మన వ్లాగ్స్లో. తరుణ్ చూసుకో, మా తరుణ్ గారు యూఎస్లో ఉన్నాడు. ఎదుగురా మీ ఊరు హ్యాపీ 5 స్టార్ హోటల్ అంట. ఇది సెంటర్ని ఏమంటారు? ఇక్కడ చట్టానికి, న్యాయానికి, ధర్మానికి 4వ సింహం ఇక్కడ ఉంది. ఇప్పుడు మేము కార్ పార్కింగ్ పెట్టాలి. ఎక్కడ పెట్టాలో అనేది ఎతుకుతున్నాం. అసలు ఇక్కడేనా అది? హోటల్ చిన్న సందులో ఉందిరా. కారు పార్క్ చేయడం కోసం దగ్గరగా ఒక 15 నిమిషాల నుంచి తిరుగుతున్నాం. మొత్తం ఇరుకు రోడ్లు, బిజీ రోడ్లు. ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. మేము వెళ్ళేదేమో చాలా బుజ్జి హోటల్, చిన్న హోటల్. ఇది దానికి పార్కింగ్ లేదు. దానికి కిలోమీటర్ అవతల దొరికింది మాకు పార్కింగ్. అక్కడికి పెట్టి ఇప్పుడు ఆటోకి వెళ్ళాలి. అలా ఉంది పరిస్థితి. అసలు అక్కడ అసలు లేదు, ఖాళీ ఎక్కడ కూడా. ఇదంతా ఏదో మార్కెట్ అనుకుంటా. అదిగోండి అక్కడ గడియార స్తంభం ఉంది. అక్కడ మేము కారు పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇవన్నీ షాపింగ్ మాల్స్, అన్నీ అడావిడి మార్కెట్. ఆ చివరి బ్యాన్ రోడ్ కనబడుతున్నా, చివరి అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. గుర్తుంది. ఇలా వెళ్ళి రైట్కి తిరిగి అక్కడి నుంచి రైట్కి తిరగాలి. న్యూ పూర్ణ జంక్షన్ అంటారు దాన్ని. ఈ రెస్టారెంట్ కోసం మొత్తం ఊరంతా తిరిగాము. అదే విగ్రహం ఉంది ఇక్కడ చూడండి, దాని ఆపోజిట్లోనే ఉంది. శ్రీలక్ష్మి అంట. అమ్మా బాగుంది, వెరైటీగా ఉంది. ఓల్డ్ రా, చాలా ఓల్డ్. బిల్డింగ్ కూడా చాలా ఓల్డ్. ఇదంతా మట్టిలతో కట్టిన దానిలో ఉంది. ఇదంతా మట్టితో కట్టినట్టుంది. మట్టితో. ఇప్పుడే వచ్చి కూర్చున్నాం. మెనూ చేతిలో పెట్టారు. కానీ నిజంగా టార్చర్ అంటే ఏంటో చూసాం తెలుసా? తలనొప్పి వచ్చేసింది. అమ్మో, రాజం కాబట్టి సరిపోయింది. కానీ పెళ్ళి ఏ విజయనగరం అయ్యుంటే ఈ ట్రాఫిక్లో సచ్చేవాళ్ళం మేము. అమ్మో ట్రాఫిక్, అమ్మో నాకు ఇకారం వచ్చింది ఆ ట్రాఫిక్లో. అక్కడ ఆ మూల నుంచి కిలోమీటర్ నడిచాం. నేనే ఆటో వద్దులే, నడుచుకుంటే వెళ్దాం, కొంచెం కొవ్వైన తగ్గుద్ది. ఊరికే బీపీ వచ్చేది. దీనికి 200-300 వెళ్ళిపోద్ది ట్రాఫిక్లో తిరిగి. అమ్మో నాకు నరాలు లాగేసింది, బీపీ పెరిగిపోయిందేమో. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. వెజ్ బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు, చికెన్ ఐటమ్స్, మటన్, ఫిష్, ప్రాన్ అన్నీ. రైస్ కూడా ఉన్నాయి. చెప్పాము 4 చికెన్, మటన్, ఫిష్, ప్రాన్ 4 ఐటమ్స్ చెప్పాము. వైట్ రైస్లో కలుపుకుని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా పెద్ద ప్లేట్లు ఉన్నాయిరా. ఇంట్లో ప్లేట్లా ఉన్నాయి, స్టీల్ ప్లేట్లు. ఇప్పుడు చెప్పాము ఐటమ్స్ తీసుకొచ్చేసారు. ఇదిగోండి. బాబోయ్ సూపర్ రా. ఆయిల్ అసలు మామూలుగా లేదని ఇది చూడగానే నాకు అప్పల రసం చారు అన్న. వైట్ రైస్ కూడా ఇచ్చావా? ఇది ప్రాను, మటన్, ఫిష్, చికెన్, రైస్. ప్లేట్లో రైస్ వడ్డించే బాబాయ్ కొంచెం వడ్డించే. కర్రీ వేసుకుంటాం. రైస్ వడ్డించేస్తే మేము కర్రీలు వేసేసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ. ఫస్ట్ ప్రాన్ తోటి ట్రై చేద్దాం. నువ్వు ఏం వేసుకున్నావు? నీ ప్లేట్లో పడాలి, నా ప్లేట్లో పడాలి. వేసుకుని వదిలేసామని డబ్బా వెళ్ళిపోద్ది. ప్రాన్ ఇదేంట్రా పచ్చల్లాగా ఎర్రగా ఉంది. అంటే ఫ్రై, ఎగురు, కర్రీ అన్ని మిక్స్ అన్నమాట ఒక కర్రీలో. స్మెల్ బాగుంది ప్రాన్ది. చాలా పెద్ద సైజు. ఈ సైజ్ చూడండి ఎంత ఉందో. నరాలు గిరాలు చూడకూడదు సార్. అవునా? టేస్ట్ చూద్దాం. అయ్యో బాబోయ్ స్పైసీ. శాండీస్ వచ్చిందే. శాండీస్ వచ్చిపోయింది. అవునా? నాకు సరిపోయింది గైస్. బీపీ పేషెంట్లో ఉన్నాడు వీడు. కషానానికి అంటుకుందిరా బాబు. అయిపోయి రే. మనం గుత్తొంకాయ వండుకుంటాం కదా, గుత్తొంకాయ మసాలా అన్నమాట ఇదంతా. సేమ్ మన ఇంట్లో తిన్నట్టే ఉంది. మన ఇంట్లో కూడా ఎంత ఆయిల్ వేస్తారు కదా పొలోమని. ఆయిల్ లేకపోతే టేస్ట్ ఉండదురా. ఆయిల్ వేస్తేనే కూరకి టేస్ట్ అంటారు. ప్రాణాలు పోతున్నాయి, ఆరోగ్యాలు పోతున్నాయి. ఏకండి గుండెలో చెమటలు వస్తున్నాయి. ఆ ఉప్పు అనుకోమ్మా. టేస్ట్ మాత్రం ప్రాన్స్ అది సూపర్ ఉంది. మటన్ చాలమ్మా ప్లీజ్ అమ్మా ఏకమ్మా. ఇంకా నాకు నల్లగా ఉంది, బాగా వేపారు. గోంగూర వేసారంటే ఏమన్నా ఏంట్రా అన్నావు? భయం వేస్తుంది. మటన్ గట్టిగా అంటే మరీ గట్టిగా కాదు, నార్మల్గా ఉంది. నాకు మండిపోయి అనేస్తున్నాను అనమాట.
బాబా కలిపి ముద్ద చేసుకుని తిందాం. టేస్ట్ చూద్దాం గైస్. ఏదో రకమైన ఫ్లేవర్ ఇది. నేను ఎప్పుడు తినలే ఇలాగా. అది టిల్లి ఏదో కొట్టేసి వేసేసారంటే ఏంటి, అవునవును ఇంచుమించు అట్లా వచ్చింది. కలర్ కూడా అందుకే చేంజ్ అయిపోయింది. బాగుందా బాలేదా? బాగుంది. కొత్తగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, కొత్తగా ఉంది. ఎప్పుడు మనం ఈ టైప్ తినలా. ఇందులో కాక నిమ్మకాయ పిండాల్సిందే. నాకు కూడా పిండవా. చాలు బాగా పిండావు. ఇది ఎలా ఉందంటేనా ఫ్రై రా ఇది. నేను చెప్తున్నానుగా, గ్రేవీ, ఫ్రై, కూర. నువ్వు అందులో ఫ్రై అడిగావు, ఆయన ఏమన్నాడు? అన్ని ఒకటేనమ్మా. టేస్ట్ చూద్దాం. బా నిమ్మకాయ పిండుకుని తింటే వేరే లెవెల్ ఉంది, మామూలుగా లేదు. నెక్స్ట్ వచ్చేసరికి చేప. ఒరే టేబుల్ అంతా ఆయిల్ రా బాబోయ్. సేమ్ రా, అప్పల్ రాజు ఏళ్ళు ఒకలేరా. రే అసలు నాకు భయం వేసేస్తుందిరా. జస్ట్ టేస్ట్ అంతే. సబ్స్క్రైబర్లు అడిగారు కాబట్టి చేస్తున్నాను, కానీ ఇలా ఉంటుందని తెలిస్తే ముందే అసలు ఆలోచించేవాడిని. భలే ఉందిరా చేప చూడడానికి, కానీ చల్లగా ఉందిరా, వేడిగా లేదు. కొరమేను నూనెలో వేపి తర్వాత వండినట్టున్నారు. భలే ముళ్ళే కదా తగల. నాకు ముందు ముక్క తినేస్తాను నేను. మెడ వెనక చెవులు వెనక చెమటలు పట్టేస్తాను. ముక్క భలే ఉంది. ఇదిగోండి చెమటలు. అదే కాకుండా మనం పైనాపిల్ తిన్నాం కదా, ఎలా ఉంది అంటరా? చేదు వందరా చిచ్చి. చేదు కొట్టి ఏమైనా పగిలిపోయింది అందులో చేపలో. చాలా చేదుగా ఉంది. ఇది ఎలా ఉంది అనుకుంటున్నావు నువ్వు? ఎందాకన్నా గుత్తొంకాయ కూర సేమ్ ఇది అయితే. గుత్తొంకాయ కూడా లైట్ గా చేదు ఉంటది. అన్ని అదే ఫ్లేవర్ లో కొట్టేసారు. బాబు ఆ చికెన్ కూడా వేయమ్మా, టేస్ట్ చూసి వెళ్ళిపోదాం. ఇంకా మండిపోతుంది నాకు. ఏది చెమటలు ఎక్కడ కనిపించట్లేదే. తెల్ల స్కిన్ మీద కనిపించట్లేదు. అంటే నేను నల్ల స్కిన్ చాలు. అయ్యో బాబాయ్ మూల సంఖ్య వచ్చేద్దయ్యా, ఇంత స్పైసీ డైలీ తింటే. అమ్మో నీకు ఉంది కదా స్పైసీ, నాకు ఎక్కువ ఉందా? ఇదిగో చెమట. మీరు భోజనం చేసేటప్పుడు చెమటలు కాగితే అర్జెంటుగా ఫుడ్ మానేస్తాం కలిసి ఒక్క తినేసి. చెప్తానే ఉన్నాం వింటానే ఉన్నాం అనుకుంటారు. ఏడిపించేశారు కదరా. సూపర్ ఉందిరా వాళ్ళు. ఆయన్ని అన్ని కర్రీలు ఎందుకు, చికెన్ ఫ్రై తింటే అన్నీ ఒకటేనమ్మా, ఫ్రై లాగే ఉంటుంది. ఎలా బాగుంది చికెన్, చాలా బాగుందా, సూపర్ ఉంది చికెన్. కానీ చికెన్లో కొంచెం స్పైసీ కూడా తక్కువే. ఆ స్పైసీ నోట్లో ఉండిపోయింది. పెయిన్ ప్రాన్ స్పైసీ, చికెన్ మాత్రం చాలా బాగుంది. మా సబ్స్క్రైబర్సే మా మీద ఇంత దారుణమైన పని చేస్తారని మేము ఎప్పుడు అనుకోలే. ఎంత స్పైసీ ఉన్న రెస్టారెంట్ మాకు సజెస్ట్ చేసి మమ్మల్ని చంపేద్దామని ప్లాన్ చేశారు మీరు. ఇంకా నా పెదాలు నాకు స్పర్శ తెలియట్లా. చెవులో చిప్పు కన్నా స్పైసీ ఉంది. చెమటలు ఇంకా కారుతూనే ఉన్నాయి. అసలు చెవుల దగ్గర చెమటలు ఏసీలో కూర్చున్నా సరే. అమ్మ బాబోయ్ ఎంత స్పైసీ ఉంటే నేనైతే రెండోసారి రాను బాబోయ్. ఈ రెస్టారెంట్ ఎక్కడంటే పైడి తల్లి అమ్మవారి దేవస్థానం ఉంది ఇక్కడ. దాని ఆపోజిట్ లో ఆ చివర ఆ మొబైల్ షాప్ ఉంటుంది, ఆ పక్కనే ఉంటుంది. తోలు తీరిపోయింది. 1530 రూపాయలు అయింది బిల్లు. 3 కర్రీలు, పెరుగు, వైట్ రైస్, 4 కర్రీలు, పెరుగు, వైట్ రైస్, వాటర్ బాటిల్, ఇవన్నీ కలిపి. అక్కడి నుంచి అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్తున్నాం గైస్. మళ్ళీ తిన్నదంతా కరగదు కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నాం. మేము వెళ్తుంటే ఫుల్ వర్షం పడిపోతుంది దారిలో. వాళ్ళు అటుపక్క వెళ్ళిపోదాం, వాళ్ళు ఆటో ఎవరన్నా వస్తారేమో తీసుకెళ్ళమన్నాం. ఇక్కడే వస్తాం. ఎక్కడ వస్తాం? ఇంకా గంట వస్తాము. అది క్లాక్ టవర్ రావాలి, విజయనగరం క్లాక్ టవర్. మేము హైదరాబాద్లో గిఫ్ట్ కొందాం అనుకున్నాం, కాకపోతే జర్నీలో ఏమన్నా ఇబ్బంది అవుద్దేమో అని చెప్పేసి కొనలేదు. విజయనగరం అటు ఇటు తిరిగి మొత్తానికి ఇది ఏదో ఏరియా చూడండి, తప్పు ఎలా ఉందో. ఆ ఏరియాలో ఇక్కడ ఏదో స్వీట్ గిఫ్ట్ల షాప్ ఉంది, అందులోకి వెళ్తున్నాం. షాప్లో ఉన్న గిఫ్ట్లు అన్నీ చూసాము. అవి చాలా వరకు చూసాం. లాస్ట్కి ఈ ఫ్రేములు బాగున్నాయి అనిపించింది. ఈ పైన ఇవి డిజైన్, ఇవి ఇందులో ఒక డిజైన్ తీసుకున్నాం అనమాట మేము. ఇంకా అంతకు మించి మంచి గిఫ్ట్ కనిపించట్లేదు ఇక్కడ. హైదరాబాద్ నుంచి తెచ్చేయాల్సింది మనం. పెద్ద గిఫ్ట్లు తేలాం. కార్లో పడుతుంది. ఫైనల్ గా ఇది సెలెక్ట్ చేసాము, రాధాకృష్ణ. బయటికి తెచ్చేసాం, లోపల పెట్టాను కబుతా. అబ్బో ఐ టోల్డ్ యూ ఐ హావ్ బెస్ట్ క్యాలిక్యులేషన్. మీ ఆల్సో. ఎలా మరి ఇప్పుడు సీట్లు పెట్టుకోవడమే. వెనక సీట్లు ఎలాగోలా సెట్ చేసాం. ఇది ఇలా నిలబెట్టడానికి ట్రై చేస్తున్నాం. నిలబడిపోయింది. అది నిలబడిపోయింది. సండి కూర్చుని పోతుంది సండి. ఇక్కడ నువ్వు వెళ్ళు, నువ్వు డ్రైవర్ సీట్లోకి వెళ్ళి నువ్వు సీట్ సెట్ చేసుకోవాలి. అది పర్ఫెక్ట్, సూపర్. గిఫ్ట్ తీసుకుని మళ్ళీ రాజం స్టార్ట్ అయిపోయాము. గిఫ్ట్ తీసుకున్న తర్వాత పేర్లు రాయిస్తాం కదా, ఆవిడ పేరు రాస్తుంటే ఏ పేరు రాయమంది, టైగర్ అని అన్నాను. ఇలా చూసింది ఒకేసారి, వెంటనే స్పెల్లింగ్ చెప్పమంది, చెప్పాను.
అయిపోయిన తర్వాత ప్యాక్ చేసి తీసుకొస్తున్నప్పుడు నేను పట్టుకున్నా గిఫ్ట్ ని, లేపుతుంటే శాండీ పట్టుకోనా అంటే ఎందుకు టైగర్ కదా పట్టుకుంటాడులే అనంతరా అయ్యా విజయనగరం ఎటకారం. టైగర్ ఆ మాత్రం పోయలేడా అన్నట్టుగా అన్నంతరా. ఇక్కడ వర్షం పడి ఆగింది కదా, అస్సలు అమ్మ బాబు విపరీతమైన వేడి పెరిగిపోయింది, గుమాయింపు, బయట చెమటలు పట్టేసినాయి ఇప్పుడు దాకా. ఎలాగో కారులో అయితే ఎక్కించాం మెల్లగా వెళ్ళాలి, దాని పొజిషన్ సెట్ అవ్వలేదు సరిగ్గా. ఇంటికి వచ్చేసాం. నా పెదాలు కొంచెం స్పర్శ తెలుస్తున్నాయి ఇప్పుడు, ఆ స్పైసీకి దోల తీరింది. ఇప్పుడు 2కి పెళ్లి ముహూర్తం, కాసేపు ఆగి కాసేపు రెస్ట్ తీసుకుని 8:30 ఆ టైంకి వెళ్ళాలన్నమాట పెళ్ళికి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నామయ్యా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. రేపు వచ్చేసరికి మనది 700 డే వ్లాగ్. సో అందరూ వ్లాగ్స్కి కొంచెం లైక్ చేయండి, మర్చిపోతున్నారు లైక్ చేయడం. మీ ఫ్యామిలీ గ్రూప్లో కూడా షేర్ చేయండి. ఒక 2 వ్లాగ్స్ చూసారంటే వాళ్ళే అలవాటు పడిపోతారు, మనకు కూడా వ్యూవర్స్ పెరగాలి కదా. ఇక్కడ దాకా వీడియోస్ లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు నేను 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. ఉంటాను మరి. జై హింద్.